హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి గుత్తి వంకాయ కూర. సో ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలి. దాంట్లో 1 కప్పు శనగపప్పు, అలాగే ఒక 1/2 కప్పు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. మనం ఈ పౌడర్లో ఎక్కడా కూడా ఒక చుక్క నూనె వాడలేదు కాబట్టి ఇది మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు రెడీగా చేసుకోవడానికి. దీనిలో ఒక 7 నుంచి 8 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి తునలు తీయకూడదు, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో సాల్ట్ ఇప్పుడే సరిపడినంత వేసుకోవాలండి. ఎక్కడ కూడా మళ్ళీ మనకి సాల్ట్ వేసినా కూడా లోపల స్టఫింగ్కి అవ్వదు కాబట్టి ఇప్పుడే పర్ఫెక్ట్గా ఎంత సాల్ట్ సరిపోతుందో చూసుకొని టేస్ట్ చేసి ఒకసారి వేసుకోవడమే. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టడం కానీ, లేకపోతే వంకాయలు ఎప్పుడూ కూడా మనకి మగ్గవు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము మగ్గించుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి అన్ని వంకాయల్ని. ఇప్పుడు ఆయిల్లో వేసేయడమే. 2 సైడ్లు మనకి వంకాయ అనేది కంప్లీట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇలా ఎన్ని వంకాయలు కట్ చేసుకుంటారో అన్ని వంకాయలకి పౌడర్ ఇట్లా స్టఫ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని వంకాయని ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవాలి. అప్పుడే మనకి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఈ గుత్తి వంకాయ కూర కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. ఎటువంటి ఏమీ పాడవ్వదు. అలాగే ఇంకోటి ఏంటంటే మనము తినేటప్పుడు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి మగ్గిద్దాము. ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాము. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకోవాలండి, మొత్తం తిప్పేసుకోవాలి. చూసారు కదా, కనీసం పౌడర్ కూడా మనకి బయటికి రాకుండా ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇలా అన్నీ కూడా మనము ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంటే 2 సైడ్లు మనకి మగ్గినట్టే. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు రసం వేయాలి. ఎంతవరకు అయితే ఆ ముక్కలు మునుగుతాయో అంతవరకు మనం వేస్తే సరిపోతుంది.
మరింత టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే లోపల కూడా ఉడుకుతుంది. మిగిలిపోయిన పొడిని మొత్తం కూడా మనం దీని మీద వేసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారము, అలాగే కరివేపాకు ఇది దీంట్లో యాడ్ చేయడమే. మన పర్ఫెక్ట్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో.